మన జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పెంగళ వెంకయ్య గారి యొక్క జన్మదినం అన్నమాట. ఆయన పుట్టిప్పటికి 146 సంవత్సరాలు అయింది. 1976లో మన మందర్ దగ్గర మొంగ తాలూకాలో పట్ల పెనుమూరు అనే గ్రామంలో ఆయన పుట్టాడు. అంటే ఆయన విద్యాభ్యాసం అయిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఏం జరిగిందంటే ఈయన సైన్యంలో జాయిన్ అయ్యి ఇండో బ్రిటిష్ వాళ్ళ యొక్క కంబైన్డ్ గా ఒక సైన్యం ఉండేది. ఆ సైన్యానికి ఈయన ఒక రెజిమెంట్ లో పనిచేసినప్పుడు ఆఫ్రికాలో ఏదో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే ఈయన అక్కడ పంపించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఈ జెండా అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే ఇది వరకు 11వ శతాబ్దం ముందర ఈ జెండా అనే కాన్సెప్ట్ పెద్దగా లేదు. అన్ని చిన్న చిన్న రాజ్యాలు చిన్న చిన్న ఈ దేశాలు ఉండడంలో ఏ సైన్యానికి ఆ సైన్యం వచ్చిన జెండా వెళ్ళు ఆ సైన్యంలో మళ్ళీ ఒక 5-6 ఒక పదార్థాలు ఉందనుకుంటే దానికో జెండా, ఏనుగులతో ఉండేటువంటి ఒక గుంపు ఉందంటే దానికో జెండా, గుర్రాలకు సంబంధించిన వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళతో వాళ్ళకో జెండా, ఇలా ఉండేది. కానీ అందరినీ ఐకమత్యంగా ఉంచడానికి గురించి అనే కాన్సెప్ట్ లో ఓ జెండా అనేది లేదు. 11వ శతాబ్దం తర్వాత ఒక్కొక్క రాజ్యం అని ఏర్పడడం, కొన్ని రాజ్యాలు బట్టి పెట్టుకోవడం, ఇలాగా ఒక జాతికి ఒక రాజ్యానికి ఓ జెండా ఇలా పెట్టుకుంటూ వచ్చారు మెల్లమెల్ల. ఈ దేశాలనే ఏర్పడడం మొదలెట్టిన తర్వాత మొట్టమొదటిసారి మన బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు జెండా అనే కాన్సెప్ట్ తయారు చేసిన వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారో బ్రిటిష్ వాళ్ళు ఏమనేవారంటే సూర్యుడు అస్తమించని రాజ్యం అనేవారంటే ఏంటంటే ఏదైనా మనకైతే పొద్దున్న ఈవేళ 6ంటికి తెల్లారింది అనుకోండి 7ంటికి తెల్లారి ఉంటాడు. అలాగా వాళ్ళకి 24 గంటల్లో చీకటి పడకుండా ఉండే రాజ్యం ప్రతి రాజ్యంలోనూ కూడా వాళ్ళ మొత్తం ప్రపంచం మొత్తం ప్రతి చోట కూడా వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయి. అందుకే ఎక్కడ కూడా వాళ్ళకి సూర్యుడు అస్తమించినటువంటి రాజ్యం అని చెప్పారు వాళ్ళు. అందుకని వాళ్ళ యొక్క జెండాకి ఈ పెంగళ వెంకయ్య గారు ఎప్పుడైతే ఆఫ్రికా పంపించారో అక్కడ సెల్యూట్ చేయవలసి వచ్చింది. జనరల్ గా సోల్జర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏదైనా మీటింగ్ అయినప్పుడు జెండాకి సెల్యూట్ చేస్తారు కదా. ఆ సెల్యూట్ చేయడానికి చాలా అభ్యంతరం వచ్చింది మనలో. ఇదేంటిది, మనం వాళ్ళ చేత పరిపాలించబడుతున్నాం, మనం వాళ్ళ జెండాకి మనం సెల్యూట్ చేయడం ఏంటని చెప్పి ఆ కాన్సెప్ట్ మనలో వచ్చి దీనికి ఆవేళ ఇంకా మానేశారు. ఆ సైన్యంలో మానేసేసి అదే టైంలో